సో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ టాపిక్ అండి. సో సైబర్ సెక్యూరిటీ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. సో మామూలుగా ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ఎక్కువ మంది ఎవరికైతే ట్రెడిషనల్ స్కిల్స్ వచ్చో వాటిని ఎక్కువగా హైర్ చేసుకోవట్లేదని టాక్. ఎవరైతే ఈ జనరేటివ్ ఏఐ స్కిల్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ అని స్కిల్స్ ఉంటే అలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ? సో ఇన్ కేస్ ఉన్నా కూడా మనం వాటిని ఏ స్కిల్స్తో అప్గ్రేడ్ చేసుకుంటే మన సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ జాబ్స్ అనేవి సేఫ్ జోన్లో ఉంటాము. అండ్ ఈ ఏఏ విత్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ అనేది ప్రొఫెషనల్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం హ్యాకర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మరి హ్యాకర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ప్రొఫెషనల్స్ ఏ విధంగా ఈ ఏఏ విత్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ఇలాంటి మోర్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటున్నారా, ఓన్లీ ట్రెడిషనల్ కోర్స్ నేర్చుకున్నారా, ఆర్ ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకునే ముందు జనరేటివ్ ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరేటివ్ ఏఐ అంటే ఇది మనం కంప్యూటర్స్ ద్వారా ఆర్ మిషన్స్ ద్వారా మనం కోడ్ జనరేట్ చేయడం కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ ఇలాగ మనం ఈజీగా జనరేట్ చేస్తాం. జస్ట్ లైక్ మనం చూస్తాం కదా చాట్ జీపీటీ కానీ, గూగుల్ జెమినీ కానీ, క్లాడ్ కానీ, కోపైలట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. మనం ఈజీగా మనం ప్రాంప్ట్ ఇస్తే ఈజీగా అది టెక్స్ట్ కానీ, కోడ్ కానీ ఏదైనా జనరేట్ చేస్తుంది, ఇమేజ్ కానీ జనరేట్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం హ్యాకర్స్ దీన్ని ఫేక్ డేటా క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారండి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని మీనింగు సో మనం ఎలాగైతే ప్యాటర్న్స్ ట్రైన్ చేస్తామో సిస్టమ్స్కి ఆర్ మిషన్స్కి ఆ విధంగానే అది అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం ఎలాగా పాజిటివ్గా యూజ్ చేసుకుంటే పాజిటివ్గా రిజల్ట్స్ వస్తాయి. దీన్నే నెగిటివ్గా అంటే సమ్ ఫ్రాడ్ డేటా ఇచ్చి ట్రైన్ చేసి ప్యాటర్న్స్ ట్రైన్ చేసి కూడా అలాంటి సాఫ్ట్వేర్స్ని టూల్స్ క్రియేట్ చేసి కొంత అటాక్ చేయడానికి, హ్యాక్ చేయడానికి కూడా హ్యాకర్స్ ట్రై చేస్తుంటారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ సైబర్ సెక్యూరిటీ యూజ్ టు వర్క్. అసలు సైబర్ సెక్యూరిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ట్రెడిషనల్గా అయితే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ ఫాలో అవుతుంటుంది. అంటే ఇప్పుడు సేమ్ జీమెయిల్ ఐడి వితిన్ 2 minutesలో డిఫరెంట్ కంట్రీ నుంచి లాగ్ అయింది అనుకోండి, వెంటనే అలర్ట్ రావాలి. అది అలర్ట్ని ట్రిగర్ చేస్తుంది అన్నమాట. ఎలాగా సస్పీషియస్ అలర్ట్ ఆర్ అనాథరైజ్ పర్సన్ యాక్సెస్ టు యువర్ ఈమెయిల్ ఐడి, ఇలాగా ఒక అలర్ట్ అనేది ట్రిగర్ అవ్వాలి. బట్ ఈ కాలంలో అటాకర్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నారండి. ఒక స్టాటిక్ రూల్ అయితే ఫాలో అవుతున్నారు. అండ్ ఇలాంటి ట్రిగర్స్ అంటే ఎలాంటి అలర్ట్స్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సైబర్ సెక్యూరిటీకి. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ జనరేటివ్ ఏఐ అనేది ఎలా హెల్ప్ అవుతుంది ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే థ్రెట్ డిటెక్షన్. మిలియన్స్ ఆఫ్ లాగ్స్ని ఎట్ ఏ టైము ఏదైనా సస్పిషియస్ బిహేవియర్ ఉంటే మిలియన్స్ ఆఫ్ లాగ్స్లో ఉన్నా కూడా ఈజీగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనలైజ్ చేయగలదు. సో థ్రెట్ డిటెక్షన్లోకి హెల్ప్ చేయడానికి ఏఐ జనరేటివ్ ఏఐ సైబర్ సెక్యూరిటీకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిషింగ్ ప్రివెన్షన్. అంటే మనకి ఏమన్నా ఫ్రాడ్ ఈమెయిల్స్ కానీ ఏమన్నా వస్తుంటే మాత్రం వాటిని ఈజీగా డిటెక్ట్ చేయడానికి వాటి టోన్ని, వాటి యొక్క ప్యాటర్న్ బట్టి, వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి, సెండర్ ప్యాటర్న్ బట్టి కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఫ్రాడ్ ఈమెయిల్ ఆర్ స్పామ్ ఈమెయిల్స్ అని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు జీమెయిల్ చూస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా కొన్ని ఈమెయిల్స్ స్పామ్లోకి వెళ్తుంటాయి. అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓన్లీ ప్రైమరీ మెయిల్స్లో యూస్ఫుల్ మెయిల్స్ మాత్రమే ప్రైమరీలోకి వస్తుంటాయి. మోస్ట్లీ దాని యొక్క ప్యాటర్న్ బట్టి, దాని యొక్క టోన్ బట్టి, స్ట్రక్చర్ని బట్టి ఈజీగా అవి స్పామ్లోకి వెళ్ళిపోతుంది. సో గూగుల్ వాళ్ళు 100% ఈ ఏ టెక్నాలజీ యూజ్ చేసి మిలియన్స్ ఆఫ్ మెయిల్స్ని కూడా ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఫిషింగ్ ప్రివెన్షన్ అనేది పాసిబుల్ విత్ జనరేటివ్ ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్. అదేవిధంగా కోడ్ సెక్యూరిటీలో కానీ, ఇన్సిడెంట్స్ రెస్పాన్స్లో కానీ, అండ్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్స్లో కానీ వీటన్నిటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యాకర్స్కి కూడా హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటారా, ఇప్పుడు డీప్ ఫేక్ అండ్ వాయిస్ క్లోనింగ్. ఇప్పుడు మీరు సపోజ్
మీరే ఒక వాయిస్ క్లోన్ చేసి మీరే ఒక CEO లాగా యాక్ట్ చేసి ఒక వాయిస్ క్లోన్ చేసి అక్కడ ఉన్న ఆ కంపెనీ ఆర్గనైజేషన్ యొక్క డేటాని కానీ మనీని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కానీ ఇలాగ చేస్తున్నారు. సో ఇది 2024లో కూడా ఒక కంపెనీ యూకేలో అయితే ఒక బ్యాంక్ CEOకి ఇలాగే వాయిస్ క్లోన్ చేసి ఎంతో అమౌంట్ ఎన్ని లక్షల డాలర్స్ వాళ్ళు స్టోల్ చేశారు. ఓకే, సో హ్యాకర్స్ సేమ్ టెక్నాలజీని టెక్నాలజీని హ్యాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. విధంగా ఈ ఫిషింగ్ టూల్స్ యూజ్ చేసి ఒక ప్రాపర్గా పర్సనలైజ్ ఈమెయిల్స్ లాగా ప్రిపేర్ చేసి సమ్ ఆర్గనైజేషన్స్కి సెండ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకోవడంలో కానీ అటాక్ చేయడంలో కానీ చేస్తున్నారనమాట. అదేవిధంగా మాల్వేర్ జనరేషన్ కానీ. ఇలాంటి హ్యాకర్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలంటే కన్ఫామ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ అప్కమింగ్ ఇయర్స్లో అంటే 2026 ఎండ్ కల్లా 80% ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కన్ఫామ్గా టూల్స్ని నేర్చుకుని ఉండాలి, స్కిల్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఓన్లీ సైబర్ సెక్యూరిటీ ఓన్లీ ట్రెడిషనల్ బేస్డ్ సైబర్ సెక్యూరిటీలోనే ఉంటామంటే అది కష్టమవుతుంది. అంటే మీ జాబ్ సెక్యూరిటీ పరంగా కూడా కష్టమవుతుంది. సో మరి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? నేను ఈ సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేయాలన్నా, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మరి ఏం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు పైథాన్ విత్ AI బేసిక్స్ నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ లైక్ SOC, SIEM, థ్రెట్ హంటింగ్. నెక్స్ట్ AI టూల్స్ నేర్చుకోవాలి లైక్ మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ కోపైలట్, IBM వాట్సన్ సెక్యూరిటీ అండ్ స్ప్లంక్ AI. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా జనరేటివ్ AI ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరికి జాబ్ సెక్యూరిటీ అండ్ జాబ్స్ ఉంటాయంటే ఎవరైతే ఇప్పుడు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కూడా నేర్చుకున్న వాళ్ళకి 100% జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ జాబ్స్ ఉంటాయి అప్కమింగ్ ఇయర్స్లో. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక వన్ ఆఫ్ ది హాటెస్ట్ అండ్ గుడ్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.